మామూలుగా లోకంలో శాస్త్రం ఏం చెబుతోందంటే ఆత్మావై పుత్రనామాసి, నీ తండ్రియే పుత్రుడై పుడతాడు, తన నీడ నీళ్లులలో నూనెన చూచినట్లు అని భారతంలో చెప్పారు. కాబట్టి ఈయన మహానందము అనేటువంటి దానికి ఒక స్త్రీ స్వరూపాన్ని కల్పిస్తే అక్కడి నుంచి పుట్టినటువంటి ఆనంద స్వరూపము. ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఇత్యాదిగా వేదవాక్యాలున్నాయి. ఈ రకంగా పోతన గారు ఏం చేశారంటే మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మను బాలకృష్ణుడు యవ్వనంలో ఉన్న కృష్ణుడు, వృద్ధ కృష్ణుడు అనేటువంటిది మనం మన లక్షణాలని బట్టి భావన చేస్తూ ఉంటాం. ఆయన నిత్యబాలుడే ఆయనకి పెరిగినా వయస్సు వచ్చినా వివాహాదులు అయినా కానీ ఆయన బాలకృష్ణుడే. ఎందుకనంటే ఆ బాలత్వంలో ఉండేటువంటి మాధుర్యము, ఆ బాలత్వంలో ఉండేటువంటి అనురాగము, ఆ బాలత్వంలో ఉండేటువంటి కల్లా కపటాలు లేని స్థితి, అదంతా కూడా మనం కృష్ణుడిలో గమనిస్తామన్నమాట.